మంచి బ్రాండెడ్ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఉన్న క్లాతింగ్ ఎక్కడైనా మీకు 200, 300కి దొరుకుతుందా? అది దొరికే ప్లేస్ ఏంటంటే ఇదేనండి. క్వాలిటీలో గానీ, కంఫర్ట్‌లో గానీ చాలా బాగున్నది ఈ క్లాతింగ్ అదంతా. సో, మీకు కూడా చెప్పేస్తాను. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. ముఖ్యంగా కిడ్స్ వేర్ చాలా 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 బాగున్నాయి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ వస్తే తెలిసిందే కదా, మా పిల్లలు ఎటో ఒకటి తీసుకొని వెళ్ళమనే చెప్తారు. సో అందుకనే మా ఇంటి పక్కనే గుడి ఉంటుంది, గుర్తుందా మీకు? ప్రీవియస్ వీడియోలో చూపించే ఉంటా, లక్ష్మీ నరసింహస్వామి గుడి. సో ఆ గుడి దగ్గర గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో పెట్టారనమాట మన ఫ్యాక్టరీ అవుట్లెట్. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ఓపెన్లో ఉంచారు. మరి మార్నింగ్ టైం ఎందుకు ఓపెన్ చేయలేదో నాకైతే తెలియదు. సో మా చిన్నోడిని నేను తీసుకొని వెళ్ళా, మా పెద్దోడిని మా పక్కింట్లో ఇంకొక అబ్బాయి ఉంటాడు, మా పెద్దోడి ఫ్రెండ్ రాజు అని. సో ఆ పిల్లోడిని మా ఆయనను మా చిన్మయ్య వాళ్ళ అబ్బాయి తీసుకొని వెళ్ళారు. సో మీకైతే మొత్తం అన్నీ చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి మనకి 100 రూపీస్, 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ టవల్స్. సో టవల్స్ 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇది కాకుండా డోర్ మ్యాట్స్, ఇంకా ఫ్రిడ్జ్ మీద వేసుకునే కవర్స్ 250 అలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మామూలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే ఏం కాదు, జనరల్గా ఉన్నాయి. సో పక్కనే పిల్లోస్ కానీ, దుప్పట్లు కానీ, ఇంకా క్విల్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా చూపిస్తూ ఉంటాను మీకు వన్ బై వన్. సో ఇలా హ్యాంగ్ చేసి అయితే కొన్ని చేతి సంచులు, తర్వాత మనకి ఫ్రిడ్జ్ దగ్గర కానీ, కిచెన్లో కానీ యూస్ చేసుకునే మ్యాట్స్, టవల్స్ కానీ, కొంచెం అరలు అవన్నీ ఉంటాయి చూసారా, స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో అవి కూడా అన్ని ప్లేస్ చేశారు. అన్నీ ఈచ్ 100 రూపీస్ అంట. సో నాకైతే ఇది బాగా నచ్చింది. సో నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను, సో దట్ నాకు కిచెన్లో పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది, ఏదన్నా హ్యాండ్తో ఫాస్ట్గా పిక్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని అదొకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి మొత్తం కిడ్స్ వేర్. సో కిడ్స్ అంటే నార్మల్ మా పిల్లలకి కాదండి, ఇంకా చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అయినాయి. సో 3 మంత్స్ నుంచి స్టార్ట్ అయినాయి. సో 3 మంత్స్ నుంచి అన్నీ పెయిర్స్గా పెట్టారు. సో ఒకటే మనకి ఏంటంటే త్రీ మంత్స్ టు 6 మంత్స్ ఒక సెట్. సో ఆ సెట్లో ఒక్కొక్క ఐటము వచ్చేసి ఒక 5 to 10 పీసెస్ ఉన్నాయన్నమాట. సో అలాగా అంటే మనకి అవుట్లెట్స్లో ఎలా ఉంటుందంటే, ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో సేమ్ డిజైన్ ఉండే పీసు సేమ్ సైజు ఒక 5 పీసెస్ అన్న ఉంటాయి ఈజీగా. సో ఎక్కడికన్నా ఏదైనా పార్టీస్ కానీ, పిల్లలకి అంటే సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు చూసారా, పిల్లలనే కాదు పెద్దోళ్ళైనా సరే, సో ఒకటే టైప్ ఆఫ్ రేంజ్లో వేసుకొని వెళ్తాం. ఒకే మోడల్ అంటే జూడియో తర్వాత ఇదైతే పెట్టుకోవచ్చు మనం. సో మా చిన్నోడికి సింబా అని ఒకటి ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. సో దాని టీ షర్ట్ చూసాను, అసలు అడుగు పడుతుందో లేదా అని. సో ఆడికైతే పట్టింది, నచ్చింది కూడా. సో దానికి తగ్గట్టు షర్ట్ తీసేసుకున్నా కానీ దానికి ప్యాంటు ఎతకడానికి కొంచెం టైం పట్టింది. సో ప్యాంట్ అయితే 6 to 12 మంత్స్ దాంట్లో తీసుకున్నాను. సో అదే కొంచెం పెద్దగా ఉంది. సో ఈజీగా అయితే పట్టింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వేసి చూశాను, మీకు కూడా ఒకసారి చూపిస్తాను, వీడియో ఎండ్లో షేర్ చేస్తాను పిక్చర్స్. సో మా పెద్దోడికి చిన్నోడికి అయితే బట్టలు తీసుకున్నాం, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అసలు మక్మల్లి కానీ, వెల్వెట్ టైప్ క్లాత్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా థీమ్కి తగ్గట్టు కూడా పెట్టారు, లైక్ స్టార్స్ థీమ్ది ఒకటి, ఇలాగ సిన్చాన్ది ఒకటి, టెడీ బేర్స్ది ఒకటి, ఇంకోటి మినియన్స్ది ఒకటి, ఇలాంటివి చాలా పెట్టారు. సో బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో ఇది చూసారా మిక్కీ మౌస్ టైపు. సో మిక్కీ మౌస్ టైప్ ప్యాంట్ తీసుకుందాం అనుకున్నా కానీ మా పెద్దోడికి ఉంది, చిన్నోడికి కూడా ఉంది. మా పెద్దోడికి ట్రై చేస్తా అంటున్నాడు కానీ వాడికి పట్టదు. సో వాడి సైజ్ కాదు అది. ఇదంతా ఏంటంటే ఓన్లీ 1 year బిలో వాళ్ళకనమాట. నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోయాము, అక్కడైతే మా పెద్దోడికి సరిపడా క్లాతింగ్ అయితే ఉన్నది. లైక్ 2 years 4 years నుంచి స్టార్ట్ అయింది, 2 to 4 సెషన్ ఇది. సో దాంట్లో కూడా చూసారా, ఇదిగో ఈ షర్ట్ చూసాను, ఇది యాక్చువల్గా 4 to 7 years అని ఇచ్చారు. కాకపోతే మా పెద్దోడికి పట్టేస్తుంది, అంటే మా పెద్దోడికి లూజ్ అవుతుంది. సో మనకి బ్రాండెడ్లో ఎలా అంటే సైజెస్ కొంచెం లైక్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, జనరల్గా ఎక్సెల్ అయితే పడుతుంది. కాకపోతే కొన్ని బ్రాండ్స్ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎల్ పట్టచ్చు, ఎం కూడా పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాగా బ్రాండ్కి తగ్గట్టు సైజెస్ వాటి ఇవి కూడా చేంజ్ అవుతాయి. తర్వాత ఈ బ్యాగ్స్ ఇవన్నీ చూసాను కానీ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు, అందుకని నేను ఇంకా ఇది స్కిప్ చేసేసాను, తీసుకోలేదు అసలు. నెక్స్ట్ అయితే డైలీ వేర్ నైట్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి. సో ఇది లేడీస్ది ఉంది, బట్ మన సైజ్ అయితే కాదులేండి. సో ఇవన్నీ చిన్నపిల్లలవి. సో చిన్నపిల్లలు కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే కూతురులు ఉంటే నేను ఖచ్చితంగా తీసేసుకునేది. ఎన్ని వెరైటీలు ఉన్నాయి, నాకైతే భలే నచ్చినాయి.
సో ఒక టీ షర్ట్లు అయితే చూసాము మా పెద్దోడికి, ఎందుకంటే చిన్నోడికి తీసుకున్నాం కదా ఒకటి. సో పెద్దోడికి కూడా తీసుకుందాం అని చెప్పి ట్రై చేస్తాము ఒకటి. సో వాడికైతే నచ్చింది ఈ కలర్. బట్ దీనికన్నా ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని ఏదో ఒకటి కావాలి అని అన్నాడు. సో అందుకని ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకోటి తీసుకున్నాము. చూపిస్తాను ఆగండి అది కూడా. ఇదిగోండి. ఇది చాలా బావుంది కదా! దాని మీద నాకైతే ఇది బాగా నచ్చింది. మా పెద్దోడికి కూడా ఇదే నచ్చిందంట. సో, అందుకని ఇది ఫిక్స్ చేసేసాము. యాక్చువల్లీ స్కూల్‌కి యూనిఫార్మే ఉంటుంది కాబట్టి పెద్దగా కాన్సంట్రేట్ చేయలే మా పెద్దోడి మీద. బట్ ప్యాంట్స్ మాత్రం ఒక 2, 3 మంత్స్‌కి కొంచెం టైట్ అయిపోతున్నాయి వాడికి. సో, అందుకని ఇంక ప్యాంట్సే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో, పాపం వాడికైతే షర్ట్స్ ఎక్కువ తీసుకోలేదు. సో, ప్యాంట్లు మాత్రమే చూసాం బాగా. సో, చూసి ఒక కొంచెం పెద్ద సైజుయే తీసుకున్నాం అయితే అయ్యిందని. మా వోడికి ఎలా అంటే ఫ్రైడే అయితే ఈ అదే సివిల్ డ్రెస్ అనమాట. సో, సివిల్ డ్రెస్ అయితే ఏంటి జనరల్‌గా జీన్స్‌లు అలాంటివి ఏసుకోరా అనంట. బట్ ఫ్రైడే ఏమవుతుందంటే వాడికి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు స్కూల్‌లో. సో, ఆ టైంలో నేను జీన్స్ ఏసుకొని ఎళ్తుంటే నాకు అవ్వట్లేదమ్మా, నేను ఆడలేకపోతున్నాను ఏ గేమ్ కూడా. నాకు నార్మల్ నైట్ ప్యాంట్లెయ్యి, లేదంటే షార్ట్‌లెయ్యి అని అంటున్నాడు. మరీ ఏం బావుంటాయి షార్ట్‌లు, నైట్ ప్యాంట్‌లేస్తాయని జెప్పి ఇంకా వాడికైతే ఇప్పుడు తీసుకున్నాను. ప్యాంట్స్ అయితే ఒక 2, 3 ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా మా వారు ఆయనకి నచ్చని టీ షర్ట్స్ అనమాట. సో, ఆ సెషన్‌కయితే వెళ్ళిపోయారు. సో, వెళ్ళిపోయి ఆయనకు తగ్గట్టు ఆయన సైజ్‌కి, నాకు సరిపడా, ఇంకా మా చిన్నమావయ్య వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు కదా! సో, వాళ్ళకి సరిపడా కొంచెం టీ షర్ట్స్ అయితే తీసుకున్నారు. సో, ఈలోపు మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్ ఆగరు కదా! BMW అంట. అక్కడేదో లోగో చూసారు. సో, అది చూసి నాకు ఆ టీ షర్టే కావాలని మా పెద్దోడు. "అరే! నీకది పట్టదు నాన్న" అన్నా సరే, "లేదు నేను పెద్దయిన తర్వాత ఏసుకుంటా. ఇప్పుడు తీసేసుకో అమ్మా" అని అంటున్నాడు. లేదు అని చెప్పి ఎలాగోలా ఆడిని కన్విన్స్ చేసి అక్కడి నుంచి తీసుకొనొచ్చేసి, "అలా ఒక రౌండ్ తిరిగి రా నాన్న మొత్తం షాప్ అంతా" అనన్నాను. సో, వెళ్ళాడు. నేను ఈలోపు ఇంకా మిగతావన్నీ ఎక్స్‌ప్లోర్ చేయటం స్టార్ట్ చేశా. ఇంక మా చిన్నోడు బాగా పేచీ పెడుతుంటే ఆడిని ఒక చోట కూర్చోబెట్టి మొత్తం అన్నీ ఇంకా షార్ట్స్ కానీ, ఇంకా లేడీస్ డ్రెసెస్ అలాంటివి కూడా ఉన్నాయి. సో, అవన్నీ చూసా. నాకు ఈ టీ షర్ట్ బాగా నచ్చింది. బట్ నా సైజ్ లేదు. ఇంకా అందుకని తీసుకోలా. ఈలోపు మా పెద్దోడు ఇంకో టీ షర్ట్ తీసుకొనొచ్చాడు. ఏంటనుకుంటున్నారు? అదేది అవెంజర్స్‌దంట. అవెంజర్స్‌లో కెప్టెన్ అమెరికా టీ షర్ట్ అమ్మ తీసుకుంటా అన్నాడు. వద్దన్నాను. ఈ టీ షర్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ డ్యామేజ్ ఉంది. నేను తీసేసుకున్న తర్వాత ఇంటికెళ్ళాక చూసుకున్నాను. కానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసానులెండి. సో, రిటర్న్ అయితే తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని ఇంకోటిది ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పన్నారు. సో, మావోడు ఇంకా కెప్టెన్ అమెరికా టీ షర్ట్ ఏసుకొని అటు ఇటు కొంచెంసేపు అటు ఇటు తిరిగాడు. నేను ఇంకా అమ్మాయిల డ్రెస్సుల వైపు వెళ్ళి అన్నీ చూడటం స్టార్ట్ చేశా. సో, అన్నీ 300, 200, 150 అలానే ఉన్నాయి. చాలా బాగుంది క్వాలిటీ అదంతా కూడా. సో, మనకి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్‌గా అయితే దొరికినాయి అని నేను చెప్పుకోవచ్చు. ఇక్కడ బెంగుళూరులో మా ఏరియాలోనే కాదు, ఇంకా 2, 3 ప్లేసెస్‌లో కూడా ఉన్నాయంట. మా ఫ్రెండ్స్ చెప్పారు. అంతేకాకుండా విజయవాడ సైడ్ కూడా పెట్టారంట. సో, ఒకసారి మీరు విజయవాడలో కానీ, ఆ సరౌండింగ్స్‌లో గానీ ఉంటే కూడా మీరు ఒకసారి వెళ్లి చూసుకోవచ్చు. సో, ఈలోపు మా బుడ్డోళ్ళిద్దరు చూసారా, అక్కడేదో మంచి మెరుపుల టీ షర్ట్ కనిపించింది. ఇంక దాంతో ఆడుకోవటం స్టార్ట్ చేశారు. నేను ఈలోపు మా గర్ల్స్‌కి సంబంధించిన, మన లేడీస్‌కి సంబంధించినయి అన్నీ చూస్తా ఉన్నా. ఇంక ఈళ్ళిద్దరూ ఆడుకోవటం స్టార్ట్ చేశారు. సో, వీళ్ళు ఆడుకున్న తర్వాత చిన్నోడు ఆడుకోకపోతే ఎట్టగా. సో, ఆ టీ షర్ట్ తీసుకొనొచ్చి ఆళ్ళ తమ్ముడికి కూడా ఇచ్చాడు. సో, ఆడు కూడా ఆడటం స్టార్ట్ చేశాడు. ఇంక పిల్లలిద్దరిని సారీ, పిల్లలు ముగ్గురున్నారు గదా ఇప్పుడు. ఆ పిల్లలు ముగ్గురిని కలిపి ఆళ్ళిద్దరికి ఇచ్చేసి, ఇంక నేను వరసగా అన్నీ తిరుగుతూ, చూస్తూ అసలు క్లాతింగ్ ఎలా ఉంది, రేట్లెలా ఉన్నాయి, అసలు అంటే బ్రాండ్స్ ఉన్నాయా, లేదనంటే లోకల్ క్వాలిటీ గూడా ఉన్నాయా అని చెప్పి చూడ్డానికెళ్ళా. సో, ఇవన్నీ కొంచెం లోకల్ క్వాలిటీలానే అనిపించినియి. అంతగా బాలేదు. బట్ అందుకనే మేబీ అంటే 150, 100 రూపీస్‌కి ఇచ్చేస్తున్నట్టున్నారు. సో, దీంట్లో గూడా కొన్ని ఉన్నాయి. సో, వాటిల్లో కూడా మనం ఏంటంటే మనకి పేషెన్స్ ఉండాలి, టైం ఉండాలి మెయిను. సో, వచ్చి చూసుకుంటే ఏరుకోవాలనమాట. సవక, సవక, సవక అన్నట్టు అన్నీ చవక పడేశారు. సో, దాంట్లోంచి ఎంత మంచిదైతే అంత మంచిది. చక్కగా పెట్టిన వెంటనే వెళ్లి ఏరుకోవాలి. సో, ఏరుకుంటే మంచియి దొరుకుతాయి. ఎందుకంటే మేము పెట్టిన ఒక 3-4 డేస్ తర్వాత అనుకుంటా. 3-4 డేస్ తర్వాత వచ్చాము. యాక్చువల్లీ 3-4 డేస్ బ్యాకే పెట్టారనమాట ఇది. సో, నేనైతే సరే చూద్దామని చెప్పి చూసాను అన్నీ. సో, ఇదైతే గర్ల్స్‌ది చాలా బాగున్నాయి స్వెట్ షర్ట్స్ అవన్నీ కూడా. సో, హుడీస్ కూడా చాలా బాగా నచ్చినాయి. సో, ఆ పక్కనే ఒకటి బిస్కెట్ కలర్‌ది బాగుందనమాట. అది నాకు
ఫస్ట్ చూడలేదు. ఆ తర్వాత అటువైపు వెళ్తే వెంటనే చూశాను. సో, అది నాకు బాగా బాగా అంటే బాగా నచ్చింది. ఇంక మా పెద్దోడికి ఎట్టాగైనా కొంచెం పెద్దోడయిన తర్వాతన్నా తీసుకుందాం. కొంచెం లూజ్ అయిపోద్ది వాడికి. అయినా సరే తీసుకుందాం అని చెప్పి ఇంక తీసుకుందాం అని ఫిక్స్ చేసేసాను. సో, మీకు చూపిస్తానది ఎలా ఉందో. సో, ఇదనమాట. ఇది అయితే నాకు 300 రూపీస్‌కి దొరికింది ఈ హుడీ. నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది. ఇంకా ఎందుకు మిక్స్ చేసుకోవటం అని చెప్పి ఇంకా ప్యాక్ చేసేసాను. మళ్ళీ మళ్ళీ దొరుకుద్దో లేదో, సర్లే ఇంకొక 1 కాకపోతే 2 ఇయర్స్ తర్వాతన్నా చూసుకుంటాడులే, ఐ మీన్ యేసుకుంటాడులే అని చెప్పి. సో, నేను చూసాను ఇంకా ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో చిన్నోడికి కూడా సేమ్ అదే టైపు అని చెప్పి చూసాను గానీ లేదు చిన్నోడికి. సో, ఇంక నేను అయన్నీ చూసుకుంటా కూర్చున్నా. సో, ఇక్కడ ఎక్కువ లేడీస్ కన్నా జెంట్స్‌యి చాలా చాలా బాగున్నాయన్నమాట. టీ షర్ట్స్ కానీ అన్నీ. సో, అందరూ అసలు అంటే కొంతమంది ఉంటారు కదా అబ్బాయిలు, అంటే బ్రాండెడ్‌యే యేసుకోవాలి, బ్రాండెడ్‌యే యేసుకుంటాము అన్నట్టు. అమ్మాయిలదేముంది చక్కగా చేయరు నైట్ డ్రెస్‌లో, నార్మల్ డ్రెస్‌లో మంచియి యేసుకొని వెళ్ళిపోతారు. సో, కొంతమంది జెంట్స్‌కి ఎలా అంటే కొంచెం బ్రాండెడ్ యేసుకొని తిరగాలని అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు బయట వెళ్తారు కదా ఎక్కువ ఆఫీసులకని చెప్పి, పార్టీస్‌కని చెప్పి. సో, అలాంటి వాళ్ళగా అయితే ఇది బెస్ట్ స్పాట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బ్రాండెడ్‌యే చాలా తక్కువకి ఒక 500 నేను అసలు చూసిన ప్రొడక్ట్స్ అన్నీ గూడా, అంటే ఈ క్లాతింగ్ అన్నీ గూడా 600 లోపే ఉన్నాయి కానీ 600 ప్లస్ అసలు ఎక్కడ ఒక్కటి కూడా నాకు దొరకలేదండి. ఈవెన్ ఇవి కూడా ఇదేంటిదది లెదర్ జాకెట్స్ టైప్ ఇచ్చాడు. సో, అది కూడా 600కే ఇచ్చేశారు. చాలా బావుంది. సో, వచ్చేది వింటర్ కాబట్టి ఇలాంటివి కొన్ని కొనుక్కొని మన పిల్లలకి కానీ, మనం గానీ పెట్టుకొని ఉంచుకుంటే చాలా బావుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే తక్కువలో దొరుకుతున్నాయిగా, చవక దొరికినప్పుడే మంచిగా తీసేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ పెడతారో లేదో తెలీదు. సో, ఆఫర్స్ ఉన్నప్పుడే తీసేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకు డబ్బులు ఊరికనే వేస్ట్ చేయటం తర్వాత తర్వాత తీసుకొని. సో, నెక్స్ట్ అయితే ఇంకా చిన్న పిల్లలు బేబీస్ అనమాట. అంటే లైక్ 3-6 మంత్స్ వాళ్ళ దగ్గరికైతే వచ్చేసాను. ఎందుకనుకుంటున్నారా? మా తమ్ముడికి బాబు పుట్టాడు కదా! సో, నేనైతే పాపం బారసాలకు కూడా నేను వెళ్ళలేకపోయాను. మా చిన్నోడికి నాకు బాలేదు. అందుకని చెప్పి ఇంకా కొన్ని బట్టలు తీసుకుందాం నీట్‌గా ఉన్నాయి. అందులోనూ 150 రూపీసే పెట్టారు. అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఎంత మంచిగా ఉన్నాయో క్లాత్ కానీ మెత్తగా ఉన్నాయి. సో, 150 రూపీస్ అని చెప్పి తీసేసుకున్నాను అది కూడా ఒకటి 2. వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! దుప్పట్లు, క్విల్ట్స్, దిండు కవర్లు ఇవి కూడా ఉన్నాయని చెప్పి. సో, ఇలా అయితే క్విల్ట్స్ ఇచ్చారు. అది 1000 రూపీస్ పెట్టారు. సో, ఇదొక్కటే కొంచెం కాస్ట్లీ. బట్ క్విల్ట్ 1000 రూపీస్‌కి వస్తుందంటే ఓకే, వర్తే కదా! ఇంకా దుప్పట్లు అవన్నీ అంటారా, ఇంకా పిల్లో కవర్స్, దుప్పటి 2 కలిపి అరౌండ్ 500 అన్నారు. సో, అది కూడా చాలా బాగుంది. ఇది చూసారా, ఇది డోర్ మ్యాట్ 250 రూపీస్ పడింది. చాలా బాగున్నాయి ఇది కూడా. ఆ కిందవేమో మొత్తం 100 రూపీస్ అంట. సో, ఇది డీమార్ట్‌లో కూడా నాకు తెలిసి అంతే ప్రైస్. బట్ ఇక్కడ ఇంకా క్వాలిటీ బాగుంది, పెద్దగా ఉంది. మా ఆయన చూసారా ఏదో చూస్తున్నారు. అది అసలు ఏంటో తెలీదండి. మీకేమన్నా తెలిస్తే కొంచెం కమెంట్ చేస్తారా? సో, దాని ద్వారా అదేంటో తెలుసుకోవచ్చు నేను గూడా. నాకైతే అర్థం కాలా. చాలా సేపు ఎక్స్‌ప్లోర్ చేసాం నేను, మా ఆయన. ఇంకా మా పిల్లలు గూడా హడావిడి చేశారు కొద్దిసేపు అక్కడే. ఇంకా మ్యాట్స్ అవన్నీ నేను జనరల్‌గా చూసాను గానీ నచ్చినియి. బట్ నాకు ఇప్పుడు అవసరం లేదు. అందుకని నేను తీసుకోలా. ఎందుకంటే నాకు ఆల్రెడీ 1 ఫుల్ పెయిర్ ఉంది. నేను మొన్నే తీసుకున్నా. సో, 150 రూపీస్ అలా పడుతుందంతే. సో, ఇవైతే బాగున్నాయి. టవల్స్ కానీ, పిల్లోస్ కానీ ఇవన్నీ కూడా కుషన్స్ అవన్నీ బాగున్నాయి. నాకైతే బా నచ్చింది. సో, అలాగా బట్టలు మెయిన్ పిల్లలకే అనమాట. పిల్లల బట్టలు అన్నీ తీసుకొని ఒక కుప్పలా పడేసి, దాంట్లో నుంచి మేము అంటే నచ్చినయన్నీ తీసేసుకున్నామండి. కానీ దాంట్లో మళ్ళీ షఫిల్ చేసుకొని అసలు ఏం బావుంటాయి, ఏది సూట్ అవుద్ది పిల్లలకి, ఏది కరెక్ట్‌గా సైజు పడుతుంది అన్నీ మేము షఫిల్ చేసుకొని ఒక 10 అంటే పెద్దోడికి ఒక 5, చిన్నోడికి ఒక 5. సో, అలాగా 5 అంటే 5 పెయిర్స్ కాదండి. 2 కలిపి షర్టు, ప్యాంటు అంటే 2 పెయిర్స్ వచ్చినియి. సో, అలా చేశామనమాట. అలా చేసుకొని ప్యాక్ అయితే చేసేసాం. ఇంక పిల్లల్ని బయటికి తీసుకొస్తే అసలు ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు గదా! మా పిల్లలిద్దరికీ. ఎక్కడికొచ్చినా ఆళ్ళ డాన్సులు, ఆళ్ళ కబుర్లు, ఆళ్ళ రైమ్స్ ఆపరు. చిన్నోడు కొంచెం ఒంట్లో బాలేదని చెప్పి కొంచెం ఆడు గెంతకుండా ఉన్నాడు. పెద్దోడైతే బాగా గెంతుతున్నాడు. ఇంకా బెల్లింగ్ సెక్షన్‌కైతే వచ్చేసాము. సో, ఆయన అన్ని రేట్లేస్తా చెప్తా ఉన్నాడు. మాకేదైతే కావాలో అది మాత్రమే తీసుకొని మిగతాయన్నీ పక్కకు తోసేసాం.
ఈ అన్నీ 300, 300 వేసాడు కొన్ని హుడీస్ అయితే. సో టీ షర్ట్ ఇది నేను తీసుకొని వెళ్ళా అని చెప్పానా, కానీ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత అది 200 టీ షర్ట్ ఇంటికి తీసుకొని వెళ్ళా చూస్తే ఒక సైడ్ అంతా చిరిగిపోయి ఉంది. నేను అది వీడియో తీయలేదు, అందుకని నేను పోస్ట్ చేయలేకపోయాను. సో అది మాత్రం టీ షర్ట్ చిరిగిపోయింది. నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. రిటర్న్ ఇస్తే ఎక్స్చేంజ్ మాత్రం చేసి వేరే టీ షర్ట్ తీసుకోమన్నారు. బట్ నేను టీ షర్ట్ ఎందుకులే అని చెప్పి పిల్లలకే ఒక 2 షర్టులు తీసుకొని వచ్చాయని చెప్పాను మా ఆయనకి. సో ఆయన వెళ్ళారు. సో ఇలాగ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి చక్కగా బిల్లింగ్ వేసి ఇచ్చాడు. ఎంత అయింది అనుకుంటున్నారు బిల్లింగ్? కొంచెం గెస్ట్ చేసి కమెంట్ చేయటం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇలా మొత్తం బిల్లింగ్ చేసేసుకొని 2 కవర్లో ప్యాక్ చేసేసారు. సో ప్యాక్ చేసిన కవర్లు ఇంటికి తీసుకొని వచ్చేసాం అనమాట. సో ఇలా గడిచిపోయింది మా వీకెండ్ అంతా. వీకెండ్ అంతా ఏం చేయలేదండి, బట్ ఓన్లీ ఈవినింగ్ 2 అవర్స్ ఆల్మోస్ట్ 5:30 ఆ టైంకి వెళ్ళాము. సో 7:30 కల్లా ఇంటికి వచ్చేసాం, పక్కనే కాబట్టి. ఇంకా రోడ్డు మీద అలా నడుచుకొని వెళ్తే మా చిన్నోడికి ఆవు కనిపించిందంట. అది ఆవు కాదు నాన్న, దున్నా అని చెప్పాను. సో చూడండి అని అన్నారు. సో మా పెద్దోడు చిన్నోడు వాటిని చూసుకుంటా ఉన్నారు. మా పెద్దోడు చూసారా ఎలా నడుస్తున్నారో, అలా నడిస్తేనంట పొట్ట తగ్గుద్దంట. ఈ ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్ చేసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. పిల్లల ఫొటోస్ చూపిస్తానన్నాను కదా, వీడియో ఎండ్లో చూసేయండి. చాలా బాగున్నాయి కదా డ్రెస్సెస్ అయితే. అంతేనండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.